అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. నేను డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదువుతున్నాను. ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు టర్కీ చికెన్ కోఫ్తా కబాబ్. దానికి కావాల్సిన పదార్థములు: మిక్సీకి పట్టుకున్న బోన్లెస్ చికెన్, yellow స్క్వాష్, బ్రెడ్ క్రమ్స్, జుకినీ, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, బరకగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర పొడి, పాప్రికా, జింజర్ గార్లిక్ పేస్ట్, మిరియాల పొడి, నెయ్యి. చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీకి పట్టుకున్న చికెన్, yellow స్క్వాష్, జుకినీ, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, మిక్సీకి పట్టుకున్న ఆనియన్స్ని ఇలా స్క్వీజ్ చేసుకొని వాటర్ అన్నీ తీసేసి వేయాలి. బ్రెడ్ క్రమ్స్, బైండింగ్ కోసం కొన్ని బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుందాం. జీలకర్ర పొడి, పాప్రికా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇది మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేట్ చేసుకుందాం. మనం రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్న మిశ్రమం రెడీ. ఇప్పుడు మనం దీన్ని షేప్స్ చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం బాల్స్ లాగా తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను, మీరు సర్కిల్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం థిక్నెస్ అనేది కొంచెం సన్నగా ఉండేటట్టు చూసుకోండి, దానివల్ల మంచిగా కుక్ అవుతుంది లోపల. ఇందాక చూపించిన విధంగానే అన్ని షేప్స్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఫ్రై ప్యాన్ వెలిగించుకొని దీన్ని మనం నెయ్యితోటి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. చూస్తున్నాం కదా, చిటపటలాడుతుంది. ప్యాన్ బాగా వేడైంది. దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ కుక్ చేయండి. దానివల్ల మాయిశ్చర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఇంకా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చికెన్ రెడీ అయింది. దీన్ని మనం టిష్యూ పేపర్ మీద తీసుకుందాం. టిష్యూ పేపర్ మీద తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పీల్చేసుకొని మనకి ఫుడ్ మీద ఎక్కువ ఆయిల్ ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. దీన్ని థౌజండ్ ఐలాండ్ సాస్ అంటారు. దీన్ని కెచప్ ఇంకా మయోనీస్ తోటి తయారు చేస్తారు. ఇది మయోనీస్ డెరివేటివ్. ఇది చికెన్ డిష్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టర్కీ చికెన్ కోఫ్తా కబాబ్ రెడీ. ఇది చాలా హెల్తీ. చికెన్లో ఉన్న ప్రోటీన్స్ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లెక్క చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.